బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన నేమ్ అయితే రాసింది, ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇది నా ఐడి నెంబర్, ఇది అవసరం లేదని చెప్పి నేను స్ట్రైక్ ఆఫ్ చేశాను. ఓకే, ఫస్ట్ దీన్ని అయితే తీసేద్దాం. ఓకే, పక్కన ఉండు. దీనికి ఒక రిబ్బన్ ఇచ్చారు, నేను ఎటు నుంచి కట్ చేయాలో తెలియదు, బ్లేడ్ తీసుకుని కట్ చేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్లాప్ అయితే కట్ చేద్దాం. ఓకే, లోపల ఏదో బాక్స్ ఉంది అండ్ ఈ సైడ్ కూడా కట్ చేద్దాం. ఈ బాక్స్ని చూసినప్పటి నుంచి నాకున్న ఫీలింగ్ ఏంటంటే, సో అంత క్యూరియాసిటీగా ఉన్నప్పుడు వెంటనే మనం దీన్ని అన్బాక్స్ చేయాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది. సో ఓకే, ఓపెన్ చేస్తాం. సో మొత్తానికి ఇందులో ఏముందంటే వాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ అనేది రాసి ఉంది. ఓకే, అంటే నాకు తెలిసి ఇది టీ గ్లాస్లో లేదంటే కాఫీ, ఒక హాట్ ఫ్లాస్క్ సెటప్ అయి ఉంటుంది. నేను అదే అనుకున్నాను, అదే వచ్చింది. సో ఈ గార్బేజ్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ సెట్లో ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఎలా అనుకుంటా దీన్ని ఓపెన్ చేయడం. ఓకే, సో అట్ లాస్ట్ మనం బాక్స్ని అయితే తీస్తాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాటిల్ ఉంది, ఇందు మీద మా కంపెనీ పేరు కూడా రాసి ఉంది. ఇది ఎంగ్రేవ్ చేశారు, మీరు జాగ్రత్తగా చూడొచ్చు. మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇంకా డీటెయిల్గా మీకు చూపిస్తాను. హాట్ అండ్ కోల్డ్ అని రాసి ఉంది అండ్ దీని మీద ఏదో ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉన్నాయి. హెర్మెటిక్, ఆర్డర్లెస్ అండ్ హాట్, కీప్ హాట్ అండ్ కోల్డ్. ఓకే, వాక్యూమ్ బాటిల్ 500 ml రాసి ఉంది. 12 hours హాట్ అండ్ 12 hours కోల్డ్. ఓకే, ఇది హీటింగ్ అండ్ కూలింగ్ రెండింటికి యూజ్ చేస్తారనుకుంటా. బాటిల్ క్వాలిటీ అయితే బాగుంది, మెటీరియల్ అయితే బాగుంది, మొత్తం మెటల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు 2 కప్పులు కూడా ఇచ్చారు. ఇవి వీటి క్వాలిటీ కూడా ఓకే, డీసెంట్గానే ఉంది. ఓకే, ఇంకో కప్పు. ఓకే, ఇంతే, మన బాక్స్లో ఇంకేం లేవు. ఇప్పుడు వీటి క్వాలిటీ చూద్దాం. బాటిల్ లోపల ఓపెన్ చేస్తే సెటప్ అయితే కొత్తగా ఉంది. బాటిల్ లోపల చూస్తే ఈ రకంగా అయితే ఉంది. ఇంకా డీటెయిల్గా మీకు చూపిస్తాను. అండ్ దీని బటన్ కూడా ఏదో పుష్ బటన్ ఇచ్చారు. సో ఇది ఓపెన్ అండ్ క్లోజింగ్ అనుకుంటా, అది బాగుంది. ఇదిగో మా కంపెనీ నేమ్. ఈ బాటిల్ మీద అయితే ఇది ఎంగ్రేవ్ చేశారు, మేబీ లేజర్ కటింగ్ మిషన్తో కట్ చేసి ఉండొచ్చు. అండ్ బాటిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇది మెటల్ బిల్డ్ అనుకుంటా. దీని బాటమ్ కూడా బాగుంది అండ్ దీనికి ఇచ్చిన క్యాప్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదైతే ఈ క్యాప్ ఉందో ఇక్కడ పుష్ అని రాసింది, దీన్ని పుష్ చేసి చూద్దాం. ఓకే, ఇది ఓపెన్ పొజిషన్ అనుకుంటా. నెక్స్ట్ ఇది క్లోజ్ అనుకుంటా. అండ్ డిజైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఓకే. సో బాటిల్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ కప్పుల దగ్గరకు వస్తే ఏదైతే ఆ బాటిల్ ఇందాక చూసామో ఆ బాటిల్ క్యాప్ కూడా ఒక కప్పే. ఇదిగో మన ఇంటర్నల్ థ్రెడ్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ కప్పుల క్వాలిటీ కూడా ఓకే, డీసెంట్గానే ఉంది. లోపల స్టీల్ మెటీరియల్ అనుకుంటా. ఓకే, కప్స్ కూడా బాగానే ఉన్నాయి, డీసెంట్ ఎనఫ్. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మన డ్రాయింగ్ కాంపిటీషన్లో మనం గెలుచుకున్న ప్రైజ్ అయితే. ఇలాంటి ప్రైజెస్ మనలో ఒక చిన్న కాన్ఫిడెన్స్ని అయితే క్రియేట్ చేస్తాయి. ఆ కాన్ఫిడెన్సే మనకి ఇంకా ముందుకెళ్ళడానికి మనకు ఒక పుష్ని అయితే ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కింద ఉన్న బెల్ సింబల్ని గట్టిగా కొట్టండి. సో మన వీడియోస్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.